సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. 27 ఈరోజు అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే మామూలుగా ఉండవు. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. 4 రోజులు 5 రోజులు 10 రోజులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగని మా ఇంట్లో అయితే ఒక చిన్న వినాయకుడిని అయితే తెచ్చేసాము. ఇంకా విషయానికి వస్తే మీకు మా ఇంట్లో దేవుడిని అయితే చూపిస్తాను. చలో చూడండి గైస్, మా నాయన అయితే పొద్దున్నే రెడీ అయిపోయినాడు. జమ్మగా వైట్ షర్ట్ వేసినాడు. అబ్బా పెళ్లి కొడుకు మాది తయారైనాడు. అలాగే చూడండి, మా అమ్మ డెకరేట్ చేసిన వినాయకుడిని మొత్తం అంతా బాగా నీట్గా చేసింది. ఒకసారి అయితే మీకైతే చూపిస్తాను. మా మమ్మీ ఇప్పుడు దండం పెట్టుకుంటాను. చూడండి మమ్మీ, పక్క జరిగితే మా వాళ్ళకి మన ఇంట్లో వినాయకుడిని చూపిస్తా. సో గాయ్స్ చూడండి, మా ఇంట్లో బుజ్జి వినాయకుడు. అలాగైతే మొత్తానికి మా అమ్మ ఈరోజు బాగా నీట్గా డెకరేట్ చేసి అన్నీ దేవుడికి పెట్టి ఏమంటారు ప్రసాదము అన్నీ నైవేద్యం అన్నీ రెడీ చేసి పెట్టేసింది మా అమ్మ. మా తాతను చూపించలేదు కదా మీకు. మా తాతను చూడండి, జమ్మగా రెడీ చేశాడు. ఎలా ఉన్నాడో చూడండి. అబ్బా ఆహా తాత ఏమున్నది, దేవుడికి దండం పెట్టుకోవాలా, దండం పెట్టుకునేది ఒక వీడియో చూపిస్తాము. సర్లే, మా వాళ్ళకి ఏమైనా చెప్తావేమో చెప్పి అంతలో మళ్ళీ పోదు. పరిశుద్ధి వినాయకుడు మన కార్యం ఏదైనా సాధించాలంటే వినాయకుడు ముందు ప్రార్థించుకోవాలా. గుడికి కానీ గోపురానికి కానీ ముందు వినాయకుడిని దండం పెట్టుకుని నమస్కారం చేసుకుంటే మన పనులు సక్రమంగా జరుగుతాయి. ఆయన తెలుసుకోకుంటే నిర్విఘ్నం అయిపోతాయి, పనులు సరిగా జరగవు. కాబట్టి ప్రతి ఒక్కరూ వినాయకుని వరసిద్ధి వినాయకుడిని ప్రార్థించవాలని మరీ కోరుతున్నాను. సో గాయస్, మా తాత ఇది చెప్తామని చెప్పాడు పొద్దున్నే. నాకు ఒకసారి తీరా మన వాళ్ళకి ఛానల్ అయింది వీడియో తీసి, ఇంకా నన్ను చూపిరా అంటున్నాడు. అందుకని ఇంకా వీడియో తీయడం, అలాగే మా ఇంట్లో వినాయకుడిని పెట్టాం కదా, అది కూడా చూపిస్తాంలే ఒకటేసారి అని చెప్పి నేను ఇంకా విషయానికి వస్తే ఈ దండం పెట్టుకునే దేవుడికి నేను చూపిస్తాను మీకైతే. పెట్టుకొని అంటే ఏం పెట్టుకున్నానంటే దేవుడికి దండము అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మొదటి కోరిక అయితే కోరుకుంటాను. ఇంకా మా ఇంట్లో బాగుండాలి, మా ఇంట్లో బాగుండాలని కోరుకుంటాను. ఇంకా దాని నుంచి నాకు కోరికలు ఏం లేవు గాయస్. ఇప్పుడైతే నేను కడ్డీలు వెలిగిస్తున్నాను. చూడండి, అమ్మాయి కడ్డీలు అయితే వెలిగించేద్దాం. ఇంకా అలాగే నీళ్ళైతే పట్టేశాడు. సో అయితే ఇస్తున్నాడు. సో గాయస్, సక్సెస్ఫుల్గా అయితే వినాయకుడిని అయితే ఇంట్లో అయితే పెట్టేసాము. ఇంకా విషయానికి వస్తే ఇంతటితో అయితే వీడియో ఇదే గాయస్. వీడియో నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ గాయస్.